హలో! హాయ్ అండి అందరికి. వైసీపీ 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి పాలైన తర్వాత వైసీపీకి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బలం పుంజుకుంటా ఉంటుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభివృద్ధి, గ్రీన్‌కో ప్రాజెక్ట్ గాని, అలాగే ఉద్దానం గురించి గాని, రీసెంట్‌గా చూసుకుంటే రిషికొండ భవనాలు గాని, ఇవన్నీ కూడా ప్రజల ముందుకి పవన్ కళ్యాణ్ గారు పెట్టేసరికి ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఏర్పడుతుంది. నిజమే కదా! జగన్ కొద్దో గొప్పో అభివృద్ధి చేశాడు కదా! అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక ఇంప్రెషన్ అయితే ఏర్పడుతా ఉంది. ఇప్పుడిప్పుడే జనాల్లోకి జగన్ వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో జనాల్లోకి వెళ్తారు అని చెప్పేసి ఆయన ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన, వైసీపీకి కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు కదా! వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తా ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏపీ ప్రజలకి ఒక పిలుపునైతే ఇవ్వడమే జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏపీ వస్తానంట కదా! ఏపీ వచ్చినప్పుడు మీ దగ్గర జరిగిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ దగ్గర జరిగిన అభివృద్ధి సచివాలయాలు గాని, విలేజ్ క్లినిక్‌లు గాని, ఇంకా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే డెవలప్‌మెంట్ చేస్తారో ఆయన హయాంలో ఉన్నప్పుడు వాటన్నిటిని ఫోటోలు తీసి మీరు సోషల్ మీడియాలో పెట్టండి అన్నట్లుగా వైసీపీ కార్యకర్తలకు వైసీపీకి సంబంధించిన పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందుకు తగ్గట్టుగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, పార్టీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి దగ్గరున్న అభివృద్ధికి సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దాదాపు ఒక 5,00,000 పోస్టుల వరకు కూడా వాళ్ళు అప్‌లోడ్ చేయడం జరిగింది. ఒక రకంగా ఏంటి అంటే వైసీపీ పార్టీ కొంచెం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజలు కూడా తమకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి ఈ పోస్టులనేవి వాళ్ళకొక బూస్ట్ లాగా ఉన్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తుండే కదా! రాబోయే రోజుల్లో దానికి కూడా ఈ పర్యటనకు కూడా ఒక మంచి శుభశకునం గల వాళ్ళ పోస్టులైతే పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి ఊరటనే ఒక మంచి బూస్ట్‌ని ఇచ్చినట్లయితే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.